జ్యోతిష శిరోమణి జ్యోతిష రత్న డాక్టర్ జీబీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు. దీపావళి అక్టోబర్ 20 సోమవారం జరుపుకోవాలా, అక్టోబర్ 21వ తేదీ మంగళవారం జరుపుకోవాలా అనేది ధర్మ సందేహం. చాలా మందికి సందేహం కలుగుతూనే ఉంది. మనకు ధర్మశాస్త్రాల్లో చాలా నిర్దిష్టంగా చెప్పబడి ఉంది. ఏమని చెప్పబడింది అంటే, అమావాస్య గడియలు సూర్యాస్తమయం తర్వాత కనీసం 2 గంటల సేపు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలి. మరి దాని ప్రకారంగా అక్టోబర్ 20వ తేదీ సోమవారమే మనం దీపావళి జరుపుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 చతుర్దశి పూర్తయిపోయి అమావాస్య వస్తుంది. ఆశ్వేజ అమావాస్య వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 అమావాస్య గడియలు వస్తాయి. ఈ అమావాస్య గడియలు సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 5:58 తర్వాత సంపూర్ణంగా రాత్రికి ఉంటుంది. అమావాస్య గడియలు సంపూర్ణంగా సూర్యాస్తమయం తర్వాత 2 గంటల సేపు ఉంది కనుక లక్ష్మీ పూజకు శ్రేయస్కరం కనుక ఖచ్చితంగా దీపావళి పండుగ అందరూ కూడా అక్టోబర్ 20వ తేదీ సోమవారమే జరుపుకోవాలి. ఇలా ఇందులో ఎటువంటి సందేహము లేదు. 21 మంగళవారం ఎందుకు కాదో చెప్తున్నాను. అమావాస్య గడియలు 21వ తేదీ మంగళవారం సాయంత్రము 5:54 వరకు ఉంటుంది. అంటే సూర్యాస్తమయం తర్వాత 2-3 నిమిషాల వరకే ఉంటుంది. 2 గంటల సేపు అసలు ఉండనే ఉండదు. కాబట్టి దయచేసి ఎలాంటి సందేహం లేకుండా అందరూ అక్టోబర్ 20వ తేదీ సోమవారమే దీపావళి జరుపుకోవాలి. అయితే ఈ దీపావళి జరుపుకోవడంలోని విధి విధానాలు చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. అసలు మనము దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాం, ఇది చాలా అవసరం. మీకు నరకాసుర వధ తెలుసు. శ్రీకృష్ణుడు సత్యభామ చేత నరకాసురుని చంపించడం అందరికీ తెలుసు. నరకాసురుడి అసలు పేరు భౌముడు. అంటే వరాహస్వామికి భూదేవికి జన్మించిన బిడ్డే భౌముడు. ఈ భౌముడు పెరిగేటప్పుడు ఒక రాజుగా అవతరించి చాలా దుర్మార్గాలు చేస్తూ ప్రజలను హింసిస్తూ ఉండి చాలా నీచమైన పనులు చేస్తూ దేవతలను ఎదిరించే పరిస్థితికి వస్తే విష్ణుమూర్తి చేత చంపబడడు అనేటువంటి ఒక వరం పొందాడు గనక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ చేత ఈ నరకాసుని చంపించడమే నరక చతుర్దశి. గుర్తుపెట్టుకోండి. దాని పండగ అందరూ మనం దీపావళి జరుపుకుంటున్నాం. అయితే ఈ దీపావళి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా దీపావళి రోజున సూర్యాస్తమయం తర్వాత దీపావళి వస్తుంది కదా 20వ తేదీ సోమవారం, అందరి ఇళ్లలో దీపాలు పెడతాం. దీపాలు పెట్టేటప్పుడు ఒక శ్లోకం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే. ఈ శ్లోకాన్ని చెప్తూ దీపాలు పెట్టాలి. కార్తీక దీపాలు పెట్టినా ఈ శ్లోకం చెప్పుకోవాలి. దీపావళి దీపాలు పెట్టినా ఈ శ్లోకం చెప్పుకోవాలి. ప్రతినిత్యం ఇంట్లో లైట్ సంధ్యా సమయంలో మనము తలుపు వేస్తాం. దొడ్డు తలుపు వేసి వాకిలి తలుపు తీసి లైట్లు వేస్తాం. లైట్లు వేసినప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు దీపం వెలుగులో ఉంటుంది. మరి దీపావళి రోజు దయచేసి మీరు లక్ష్మీ పూజలు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోండి. ఈ లక్ష్మీ అమ్మవారికి శ్వేత పుష్పాలు చాలా ఇష్టం. చిక్కితే తామర పూలు కలువు పూలు తెచ్చి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర పూజ ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః అని ఉంటుంది. చక్కగా పూజ చేసి అష్టోత్తరం చేసి అమ్మవారికి పాయస నివేదన పెట్టి కొబ్బరికాయ కొట్టి అందరికీ పంచండి. దీపావళి టపాసులు కాల్చుకోండి. మనం ఎంత దీపావళి టపాసులు ఎంత కొన్ని కాల్చుతున్నాం అనేది ముఖ్యం కాదు. మన చుట్టూ పేదవాళ్ళు ఉంటారు, పాపం కాలనీలో పేదవాళ్ళు ఉంటారు. ఆ పిల్లలు కూడా టపాసులు కొనివ్వండి. అవకాశం ఉన్న మేరకు చాలా మంచి జరుగుతుంది. దీపదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు సందేహం ఏంటంటే, మరి దీపావళి 20వ తేదీ కదా, మరి నరక చతుర్దశి ముందు రోజు ఉంటుంది కదా అనుకుంటారు. కానీ బాగా వినండి, నరక చతుర్దశి ప్రమాణం ఏం తెలుసా? నరక చతుర్దశి ఎప్పుడు కూడా సూర్యోదయంతో చతుర్దశి గడియలు ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ సూర్యాస్తమయంతో అమావాస్య గడియలు ఉంటే దీపావళి. మరి సూర్యోదయంతో చతుర్దశి గడియలు ఎప్పుడు ఉంటాయి? 20వ తేదీయే ఉంటున్నాయి కదా. కాబట్టి 20వ తేదీ నరక చతుర్దశి ఉదయం జరుపుకోవాలి. ఇది ఎట్ట జరుపుకోవాలో బాగా వినండి. ప్రతి తల్లి కూడా చిరంజీవులైన మీ బిడ్డలకు అంటే చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి మాడు మీద మనకి ఇక్కడ బ్రహ్మరంధ్రము అని ఉంటుంది, దాని మీద నువ్వులను బాగా అలా మర్దం చేస్తూ తేలిగ్గా మర్దం చేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. సప్త చిరంజీవులను తలుచుకుంటూ వాళ్ళ ఆయుష్, వాళ్ళ చిరంజీవులు అంటే శ్లోకం చెప్తారు. శ్రద్ధామా బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవన అని 7 మంది చిరంజీవులు ఉన్నారు. ఈ శ్లోకంలోనే ఉన్నారు 7 మంది. అశ్వత్థామ బలి చక్రవర్తి, వ్యాసుడు, అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ హనుమ విభీషణుడు, కృపుడు, పరశురాముడు. 7 మంది
ఈ 7 మందిని తలుచుకుంటూ వాళ్ళందరూ కలియుగం అయ్యేంత వరకు ఉంటారు భూమి మీద. అలాంటి ఆయుష్ మా బిడ్డలకు కలగాలని చెప్పి ప్రతి తల్లి దయచేసి ఉదయం పూట తల అంటూ ఈ శ్లోకం చెప్పండి. పిల్లలు చిరంజీవులకు ఉంటారు, స్నానమైనాక బట్టలు ధరించడం. ఇకపోతే ఈ విధంగా 20వ తేదీ ఉదయం నరక చతుర్దశి సంబంధించిన కార్యక్రమం, రాత్రి దీపావళి కార్యక్రమం జరుపుకోండి నిరభ్యంతరంగా. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే మరి 20వ తేదీ దీపావళి అయిపోతే 21వ తేదీ కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా అని. కానీ అమావాస్య మిగులు ఉంటుంది కాబట్టి కార్తీక మాసం రాదు. సూర్యోదయంతో కార్తీక శుద్ధ పాడ్యం వస్తేనే కార్తీక మాసం. కాబట్టి ఇది ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన అంశము. కాబట్టి అందరూ కూడా నరక చతుర్దశి సంబంధించినటువంటి విషయాలను అందరూ ఫాలో అవ్వండి, ఇళ్లలో చేసుకోండి. దీపావళి కూడా అందరూ చేసుకోండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీప వెలుగులు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఇక దీపాలు పెట్టేటప్పుడు ఒక చిన్న విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని దీపాలు పెట్టినా ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టండి, గడప దగ్గర 2 దీపాలు పెట్టండి, గడపకు కూడా పూజ చేయండి. గడప లక్ష్మి అంటారు, పూజ చేయండి. అదే విధంగా దక్షిణం వైపు, ఇంటికి దక్షిణం వైపు యమదీపము అని ఉంటుంది. అంటే కింద రాళ్ళు ఉప్పేసి పైన మూత పెట్టి, మూత అంటే మనము కుండ మీద పెట్టే మూత ఉంటుంది, దాన్ని మూకుడు అంటాం. దాన్ని పెట్టి నూనె పోసి మంచి ఒత్తి వెలిగించి దక్షిణం వైపు ఆ దీపం పెట్టాలి. పెట్టి దీపం పెట్టిన తర్వాత ఇంటిని పాది తెచ్చుకొని ఆ దక్షిణ వైపు దీపానికి మనసారా నమస్కరించుకుంటూ ఒక్కసారి మీ పితృదేవతలు, మీ తాతలు ముత్తాతలు గతించిన వాళ్ళను నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. మన ప్రతి పండగ కూడా మన ఆధ్యాత్మిక శక్తితో పాటు ముఖ్యంగా దీపావళి అంటేనే శత్రువు మీద మంచికి విజయం. అంతేకాదు స్త్రీ శక్తి గొప్పతనం చెప్తుంది. కాబట్టి కృష్ణుడంతటి వాడే సత్యభామకి ఇంత విలువిచ్చాడు. సో ప్రతి ఇంట్లో ప్రతి భర్త కూడా మీ భార్యలకు విలువిచ్చి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా వాళ్ళ మాట వింటూ అందరూ సంతోషంగా దీపావళి జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి జాగ్రత్త చెప్తున్నాను. దీపావళిలో జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. కాళ్ళకు చెప్పులు వేసుకునే టపాసులు కాల్చండి. టపాసుల పిల్లల్ని చాలా దూరంగా ఉంచుకోండి. ముందు జాగ్రత్తలన్నీ తీసుకుని మంచినీళ్ళని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఇళ్లలో దీపం జ్యోతి బాగా వెలగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.